మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు నాయన. ఉదయకాల సమయంలో దేవ నీ యొక్క వాక్యము ద్వారా మాతో మాట్లాడమని, నీ యొక్క వాక్యము ద్వారా దేవ తండ్రి మా హృదయాలను తెరవమని, నీ యొక్క వాక్యము ద్వారా తండ్రి మా బ్రతుకులను మార్చమని కోరుకుంటున్నాం దేవ. నాయన తండ్రి, మరొకసారి దేవ తండ్రి ఈ చిన్న ప్రార్థన ఆలకిస్తే సుపరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు. దేవుని మహాకృపను బట్టి ఈ 2026లో మనందరమే కూడుకోవడము, అదేవిధంగా దేవుడు మనల్ని ఈ విధంగా ఏర్పాటు చేయడం అనేది దేవుని కృప. దేవునికి స్తోత్రం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ మాట చదువుకుందాము. యాకోబు రాసిన పత్రిక, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడెను. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చేద్దామండి. దేవునికి స్తోత్రం. నేను ఈ కొత్త సంవత్సరంలోకి వచ్చిన తర్వాత అనుకున్నాను, మందిరానికి మొట్టమొదటి వాక్యము ఏ వాక్యము ఇవ్వాలి అని అలా ప్రార్థన చేస్తూ ఉన్నాను. పలానా టాపిక్ ఇస్తే బాగుంటుందా, లేకపోతే ఇంకా వేరే టాపిక్ ఇస్తే బాగుంటుందా, ఏంటి దేవా అని దగ్గర 2 days అయిపోయింది. 2 days అయిపోతున్నప్పుడు నాకు మందిరానికి వచ్చినప్పుడు ఒకే ఒక మాట గుర్తుకొచ్చింది. అదేంటంటే, మనము అడిగేది పొందే స్థలము ఏమై ఉందో మనము తెలుసుకోవాలి అని. ఎందుకనంటే చాలామందికి ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి, బట్ అది ఎక్కడి నుంచి పొందాలో చాలామందికి తెలియదు. కొత్త సంవత్సరం రాగానే చాలామందికి ఒక లిస్ట్ రాసుకుంటారు. చూడండి, మనకి ఇంట్లో చిన్నప్పుడు ఉండేటప్పుడు ఫాదర్ రాగానే నాన్న ఇది కొన్నాను అది కొన్నాను అని ఒక లిస్ట్ మనం రాసుకుంటాం. అలాగే కొత్త సంవత్సరంలోకి వచ్చిన తర్వాత కూడా మనము కూడా ఒక లిస్టు ఉంటుంది. అయితే మనము అడిగేది పొందే స్థలము ఏమిటి అని ఈరోజు దేవుని యొక్క వాక్యము ద్వారా మనము నేర్చుకుందామండి. ఒకరోజు ఒక యవనస్తుడు లేకపోతే ఒక వ్యక్తి అనుకోకుండా ఒక అరణ్యానికి వెళ్ళడం జరిగింది. ఆ యొక్క అరణ్యంలో ఒక వృక్షము అంటే ఒక చెట్టు తనకి కనబడ్డది. ఆ చెట్టుకున్న గొప్పతనం ఏంటంటే, ఏది అడిగినా కూడా ఆ చెట్టు ఇస్తుందట. అలాంటి చెట్టు దగ్గరికి ఈ యొక్క యవనస్తుడు వెళ్ళేటప్పుడు ఫస్ట్ అన్నాడట, అబ్బా ఇంత చాలా చక్కగా ఉంది ఈ అడవి, ఇక్కడ ఈ చెట్టు కూడా చాలా బాగుంది, నాకు చిన్న ఉయ్యాల లాంటిది ఉంటే ఎంత బాగుంది అనేసరికి చక్కగా ఉయ్యాల ఒకటి ఇచ్చిందట. ఉయ్యాలు ఇచ్చేసరికి చాలా చక్కగా ఊగాడట. తర్వాత కొంత టైం అయిన తర్వాత కొంచెం తినడానికి ఆహారం ఉంటే ఎంత బాగున్ను అనుకున్నాడట. అడగగానే ఆహారం కూడా వచ్చిందట. చాలా చక్కగా తిన్నాడు. మరి ఆహారం తినగానే మనకు నెక్స్ట్ ఏంటి? నిద్ర వస్తుంది. రాగానే అన్నాడట, ఒక మంచి బెడ్ ఉంటే బాగుండు, మంచం ఉంటే బాగుండు అనుకున్నాడు. వెంటనే మంచము కూడా వచ్చిందట. ఆ మంచంలో పడుకునేటప్పుడు అనుకున్నట, ఒకవేళ పులి వచ్చి సింహం వచ్చి తినేస్తే అని అనుకునే లోపే సింహం పులి వచ్చి తినేసిందట. గమనించండి, అలాంటి చెట్టు ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఈ లోకంలో మనుషులు వారికి కావలసినవి పొందాలని కొంతమంది కొన్ని చెట్లు చుట్టూ తిరుగుతుంటారు. ఇప్పటికి కూడా చూడండి, నేను విశాఖ వ్యాలీ స్కూల్కి దాటగానే లెఫ్ట్ సైడ్ కట్ అవుతాను, అక్కడ ఒక చెట్టు ఉంటుంది ఒక టెంపుల్ దగ్గర. వారి విశ్వాసం ఏంటంటే ఆ చెట్టుకి ఏదైనా కడితే వారు పొందుతారని. గమనించండి, మనం అడిగేవి పొందే చెట్లు ఉంటాయో లేవో నాకు తెలియదు. అదేవిధంగా కొంతమంది పుట్టల చుట్టూ తిరుగుతూ ఉంటారు, అనేక పనులు కూడా చేస్తూ ఉంటారు. అంటే వారు పొందాలని ఏదో ఒకటి. అంటే కొంతమంది చెట్లు చుట్టూ తిరుగుతారు, కొంతమంది పుట్టల చుట్టూ తిరుగుతారు, మరి కొంతమంది ఏంటంటే నదుల చుట్టూ తిరుగుతారు. ఆ నది దగ్గరికి వెళ్తే ఇది జరుగుతుంది, ఈ నది దగ్గరికి వెళ్తే ఇది జరుగుతుంది అని. మరి కొంతమంది ఏం చేస్తారంటే కొండల చుట్టూ కూడా తిరుగుతారు. పలానా కొండ దగ్గరికి వెళ్తే నాకు అది అండగా అవుతుందని వారి నమ్మకాలు అది. అదేవిధంగా మరికొంతమంది చూసినట్లయితే పుణ్యక్షేత్రాలు కూడా తిరుగుతారు. గమనించండి, మనము అడిగేది పొందే స్థలము చెట్టు కాదు, పుట్ట కాదు, అదేవిధంగా నదులు కాదు, అదేవిధంగా కొండలు లేదా పుణ్యక్షేత్రాలు కాదు, కానీ
యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వ్యక్తి అడిగేది పొందేది కేవలము దేవుని యొక్క మందిరమే. దేవునికి స్తోత్రం. మనము హన్నా యొక్క జీవితాన్ని మనము చూసినట్లయితే, హన్నా యొక్క జీవితంలో ఆమె ఏ పుట్ట దగ్గరికి వెళ్ళలేదు, ఏ నదుల దగ్గరికి వెళ్ళలేదు, లేకపోతే ఏ యొక్క కొండల దగ్గరికి వెళ్ళలేదు, ఏ పుణ్యక్షేత్రాల దగ్గరికి వెళ్ళలేదు. కానీ దేవుని మందిరానికి వచ్చి మాత్రమే ఆమె అడిగింది. దేవునికి స్తోత్రం. కొత్త సంవత్సరంలోకి వచ్చిన మన యొక్క జీవితాలు కూడా మనం ఏది కావాలనుకున్నా, అది కుటుంబానికి సంబంధించిన ఆర్థిక విషయంలో కానీ, లేకపోతే ఆరోగ్యపరమైన విషయాలు కానీ, లేకపోతే మానసికమైన విషయాలు కానీ, లేకపోతే మనకు కలిగిన బాధలు కానీ, శ్రమలు కానీ, ఇబ్బందులు కానీ, లేకపోతే ఎలాంటిదైనా కూడా మనము దేవుని మందిరానికి వచ్చి మనము అడిగితే దేవుడు గొప్పగా మనకి దయచేస్తాడు. దేవునికి స్తోత్రం. మనం ఇక్కడ చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5లో, మీరు ఏమి మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల, అంటే జ్ఞానము ప్లేస్లో మనం ఏదైనా పెట్టుకోవచ్చండి. జ్ఞానము ప్లేస్లో ఏదైనా పెట్టుకోవచ్చు. ఒకవేళ మనకి కుటుంబానికి సంబంధించిన వస్తువులు కానీ, లేకపోతే మన వ్యక్తిగత జీవితానికి ఒక వస్తువు మనము పొందాలనుకునే ఆ జ్ఞానము స్థలంలో మీలో ఎవరికైనాను ఫలానిది కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలను. చాలామంది మందిరానికి వస్తారు, నా గురించి దేవునికి అన్నీ తెలుసు కదా అనుకుంటారు, కానీ ఏదైతే కావాలో అది అడగరు. ఎందుకు అడగరంటే ప్రధానంగా ఏంటంటే 2 రకాలు. ఒకటి ఏంటంటే దేవునికి సమస్తము తెలుసని అడగరు, ఇంకోటి ఏంటంటే బద్ధకం ప్రార్థన చేయడానికి. కానీ మందిరానికి వస్తారు, అన్నీ దేవుడికి తెలుసు కదా అని అనుకుంటారు. మొదటిగా ఈ యొక్క సంవత్సరంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఏదైనా మనం కావాలంటే అది దేవునికి మొట్టమొదటిగా అడగాలి. అడిగితేనే అమ్మ కూడా అన్నము పెట్టదని ఒక సామెత ఉంటుంది. అంటే దేవుని మందిరానికి వచ్చిన మనము దేవునికి అన్నీ తెలిసినా కూడా మనము హన్నాకి పిల్లలు లేరని దేవుడికి తెలీదా? తెలుసు. కానీ ఆమె మందిరానికి వచ్చి అడిగింది, బ్రతిమలాడింది కాబట్టి ఆమె జీవితంలో ఒక కుమారుడిని పొందింది. అలాగే మనము ఏది కావాలన్నా మనము దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మనము అది అడగాలి. ఎప్పుడైతే మనము అలా అడుగుతామో ఆ యొక్క విషయాన్ని బట్టి దేవుడు మనకి దయచేస్తాడు. దేవునికి స్తోత్రం. రెండోది ఏంటంటే, మనము 5 తర్వాత 6లో మనము చూసినట్లయితే, మనము విశ్వాసముతో అడిగితే మనము పొందుతామట. చాలామందికి ఏంటంటే అడుగుతారు కానీ విశ్వాసము చాలా తక్కువగా ఉంటుంది. అంటే అది పొందుతామా లేదా కొంచెం డౌట్గా కూడా ఉంటుంది. కానీ దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందైతే, అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగవలెను. నిజంగా మనము దేవుని సన్నిధిలో మనం ఏ విధంగా ఉండాలంటే, ఫలానది మనం అడిగామంటే అది పొందుతాము అనే అంత గొప్ప విశ్వాసము ఉండాలి. ఎప్పుడైతే నీవైనా నేనైనా అలాంటి విశ్వాసము మనం కలిగి ఉంటామో అది మనం తప్పకుండా పొందుతాము. మూడో మాట ఏంటంటే, ఏది అడిగినానో అది దేవుని చిత్తానుసారంగా మనము అడగాలి. చాలామంది ఇప్పుడు నేను చెప్పేసి వెళ్ళిన తర్వాత కన్నుబాబా అడుగుమన్నాడు కదా అనుకోని మీరు ఏది పడితే అది అడిగే, అది పొందకపోతే నెక్స్ట్ రోజు అడిగితే నేనేం చేయలేను. మనం ఏదంటే దేవుని చిత్తానుసారంగా మనము అడగాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు దేవుని చిత్తానుసారంగా అంటే ఎలా తెలుసుకోవాలంటే, మన పాస్టర్ గారు వాళ్ళ పెద్ద అమ్మాయి ఉంది, తను ఇప్పుడు స్కూల్ చదువుతుంది. ఒకవేళ ఆమె బీటెక్ లేకపోతే ఎంటెక్ ఏదో హయ్యర్ స్టడీస్కి వెళ్ళేటప్పుడు తనకి కావాల్సింది ఏంటి, ఒక ల్యాప్టాప్ లాంటిది. అలాంటిది విషయం కోసం ఆమె ప్రార్థన చేస్తే చక్కగా దేవుడు ఇస్తాడు. అదేవిధంగా ఇక్కడ సిస్టర్ ఉన్నారు, ఆ సిస్టర్ ఒకవేళ ఏదో స్కూటీ కావాలో లేకపోతే ఇంకేదో కావాలంటే ఓకే, వాళ్ళు జాబ్ చేస్తున్న టైం కాబట్టి వాళ్ళకి అవసరం. ఇప్పుడు అమ్మ ఉంది, అమ్మ ఏం అడగాలంటే, దేవా నాకు మంచి ఆరోగ్యం ఇవ్వాలి దేవా అని అడగాలి. ఇల్లు కూడా కావాలంటే దేవునికి స్తోత్రం. అంటే పెద్దవాళ్ళు అలాగ అడిగితే పర్లేదు. ఇప్పుడు అమ్మ వచ్చి నాకు స్కూటీ కావాలి దేవుడా అని ప్రార్థన చేస్తే ఎలాగుంటుంది చెప్పండి? అంటే మనం ఏది అడిగినా అది అది మనకి కరెక్ట్గా మొదటగా దేవుని చిత్తం అవ్వాలి. అదేవిధంగా ఆ వస్తువు ఆ వయసుకి సంబంధించి ఉపయోగపడాలి. అదే స్కూల్కి వెళ్ళే పిల్లలు నాకు బైక్ కావాలని అంటే అది దేవుని చిత్తం కాదు. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన 3 ఏంటంటే, 4 ఏంటంటే, మొట్టమొదటిగా ఏంటంటే, మనకి ఏదైనా కావాలంటే మనము దేవుని మందిరంలోకి వచ్చి దేవుని అడగాలి. అది కూడా ఏదంటే, మొదటిగా ఏంటంటే దేవునికి
అడగాలి తప్ప దేవుడు చూస్తున్నాడులే, లేకపోతే దేవుడికి అన్ని విషయాలు తెలుసులే అని కాకుండా మనము మన నోరు విప్పి దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి. ఆ యొక్క ప్రార్థన కూడా ఏ విధంగా చేయాలంటే విశ్వాసంతో చేయాలి. నిజంగా విశ్వాసం అనేది లేకపోతే మనం ఎలాంటి ప్రార్థనలు చేసినా, ఎంత శక్తివంతంగా మనము ప్రార్థన చేసినా, విశ్వాసం అనేది ప్రార్థనతో జోడించకపోతే మనము ఫలము పొందలేము. దేవునికి స్తోత్రం. అదేవిధంగా మూడోది ఏంటంటే దేవుని చిత్తానుసారంగా అడగాలి. ఎప్పుడైతే మనము ఆయన చిత్తాన్ని కోరుకుంటామో, చాలామంది ఏంటంటే నాకు ఇది కావాలని మొండి పట్టు పడతారు కొన్ని విషయాల్లో. ఆ మొండి పట్టు పడినప్పుడు దేవుడు ఇస్తాడు, కానీ ఇచ్చిన దాంతో ఎన్ని ఇబ్బందులు ఉంటాయంటే అది ఉండదు వెళ్ళదు. అలాంటి ఇబ్బందులు పడతాము. అయితే మనం ఏం అడగాలంటే ఆయన చిత్తాన్నే మనం కోరుకోవాలి. ఎప్పుడైతే మనము దేవుని చిత్తాన్ని కోరుకుంటామో మనం అడిగే ప్రతీది కూడా దేవుడు మనకి దయచేస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. విన్న వాక్యం నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు నాయన. గడిచిన కాలం నుంచి ఇంతవరకు సజీవంగా నీ రెక్కల చాటున నాయన భద్రపరిచిన నీ కృపను బట్టి నీకు వేలాది వందనాలు దేవా. నూతన సంవత్సరంలోకి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాలు దేవ తండ్రి నాయన కొన్ని విషయాల పట్ల నీ యొక్క మందిరానికి వచ్చి అడుగుతూ ఉన్నారు దేవ తండ్రి. నీ చిత్తమైతే ఈ యొక్క 2026లో దేవ తండ్రి నైనా గృహాలు లేని వారికి గృహాలు, నైనా వాహనాలు లేని వారికి వాహనాలు దేవ, వారికి కావాల్సిన ప్రతీదీ కూడా దేవ తండ్రి నాయన ఈ యొక్క 2026లో దేవ నీ చిత్తము అయితే దేవ తండ్రి నైనా సహాయం చేయమని కోరుకుంటున్నాను దేవ తండ్రి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాల నిమిత్తము ప్రార్థన చేస్తున్నాం దేవ. ఉదయకాల సమయంలో నీ సన్నిధికి వచ్చిన నైనా వ్యక్తులు బట్టి నైనా ప్రార్థన చేస్తున్నాను దేవ తండ్రి. నాయన నీ చిత్తానుసారంగా వారు నడిచేటట్లుగా నాయన ఈ యొక్క దినమంతా దేవ తండ్రి నీ యొక్క కాపుదల వారిపైన చూపించమని కోరుకుంటున్నాను దేవ తండ్రి. అదేవిధంగా నేను దూర ప్రాంతము వెళ్ళిన సేవకుల నిమిత్తము ప్రార్థన చేస్తున్నాను దేవ తండ్రి. ఎంత క్షేమంగా అయితే దేవ గృహం నుంచి బయలుదేరి అంతే క్షేమంగా నన్ను మరలా గృహానికి వచ్చేటట్లుగా నన్ను నీ కాపుదల దయచేయమని కోరుకుంటున్నాను దేవ. మరొకసారి నేను సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించమని, ఆశీర్వదించమని, బలపరచమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయ, శిలువ రక్తమే జయ. ప్రవేశనామను సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్.